స్వాగతం సుస్వాగతం. రాజావారు అది తప్పి వచ్చినట్లున్నారు. శివారెడ్డి దారి తెలిసే వచ్చాను. ఈ రాయలసీమని రతనాల సీమగా చేస్తానని ప్రతిజ్ఞ చేసిన మనగాడివి నువ్వేనా? నేనే శివారెడ్డి. నువ్వు చేసిన హత్యను ఆపడానికి, ఈ పేద ప్రజల మీద నువ్వు చేస్తున్న దమనకాండను నిరోధించడానికి నీ మీద పోటీ చేసి నిన్ను ఈ పేద ప్రజల ఆయుధంతో ఓడించడానికి వచ్చిన రాజ్యాన్ని ముంచుకొస్తున్న మృత్యువు సైతం స్వాగతం చెప్పగల ఈ శివారెడ్డిని చాలా తక్కువ అంచనేస్తున్నా. రే రాజా, నా రాజకీయ అనుభవం లేదురా నీ వయసు. నాతో పోటీరా. ఈ శివారెడ్డి బొమ్మలో పుట్టే చక్కర్లు కట్టుకునే టైంలోనే పులి రక్తాన్ని తాగి పెరిగిన ఈ శివారెడ్డితో పోటీగా నిలబడి గెలవడానికేనా? ఒరే శివారెడ్డి, డాక్టర్ అనుకున్నా బే, చూడండి కాల్చి పడేస్తా కొడక. ఏ సెంటర్ ఎవరే? రాయలసీమ, పల్నాడ, ఓలాంధ్ర, ఎక్కడికైనా రా, దమ్ముంటే చూసుకుందాం. నువ్వు రాజా అనవసరంగా రెచ్చిపోతున్నావు. రెచ్చిపోతే చచ్చిపోతావు. ఈ సీమలో నాటు బాంబులు వేసింది నేను, రాజకీయ నాయకులను గెలిపించింది నేను. నా అడుగులు చప్పుడు వింటే గుడ్డే పగిలి చచ్చిపోతారు. ఒరే శివారెడ్డి, నా పేరు వింటేనే గుండె పల్లి చచ్చిపోయే నువ్వు నా ఎదురు నిలబడి మాట్లాడతావా? నాన్సెన్స్. మర్యాదకి ఎప్పటికైనా నీ అరాచకాలను మానేసి మర్యాదగా మంచిగా ఉంటే మంచిది, లేదా నా చేతిలో చచ్చిపోతావు. నీ బెదిరింపులకు భయపడేవాడు కాదమ్మా ఈ శివారెడ్డి. నా ముందు నిలబడాను హెచ్చరిస్తున్నావు. నా చేతిలో చచ్చిపోలా ఉందా? ఒరే, నీ చేతిలో చచ్చిపోతే పిరికి బంద కాదురా ఈ రాజా. రాక్షసులు నిర్మించిన రాజ్యంలో రాజ్యాల ప్రవేశించగలడు ఈ ఆంధ్రాకి రౌడీ సింహన్ రా. రాజా, హద్దులు మీరి మాట్లాడుతున్నావు. అడ్రస్ లేకుండా పోతావు. నాకు పోటీగా నిలబడుతున్న నిన్ను చిత్తుగా వాడిస్తాను. తెచ్చుకో. రౌడీలు తెచ్చుకుంటావో, గుండాలు తెచ్చుకుంటావో, టెర్రరిస్టులు తెచ్చుకుంటావో, వాడి అమ్మ మొగుడు తెచ్చుకుంటావో, దేనికని ఛాలెంజ్. లారీలు తెస్తావా, విమానాలు తెస్తావా, ఆర్మీస్ తెస్తావా, ఎనీ టైం ఎనీ ప్లేస్ ఈ రాజాన్ని ఢీకునే దమ్ము ధైర్యం ఎవడుకుందో చూస్తాను. ఎక్కడిని కాలుతో తొక్కి తప్పేస్తా నా కొడక. మిస్టర్ రాజా, నీతి మాటలు నీకు కూటి పెట్టవు. న్యాయం నిన్ను అందులో ఎక్కించదు. గుర్తు పెట్టుకో. నువ్వు అనుకున్నట్లు జరగడానికి ఇది రామరాజ్యం కాదురా, రౌడీ రాజ్యం. ఈ రౌడీ రాజ్యంలో అప్పటి వరకు బతుకుండాలి కదరా. ఆ రౌడీలకే సింహాన్ని రా. ఈ రాయలసీమలో నీలాంటి ఫ్యాక్టరీస్ వల్ల సామాన్య ప్రజలు వాళ్ళ జీవితాలతో చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళని నీ బారిని రక్షించి ఈ ఎలక్షన్ లో నీ మీద నిలబడి నిన్ను ఆ అవుట్ అనే ఆయుధంతో ఓడగొట్టి నిన్ను నా కాలు కింద తొక్కి నొక్కేస్తా. ఒరే రాజా, నా ముందు సవాల్ ఇసిరినవాడు ఇంతవరకు బతికి పట్ట కట్టలేదు. మొట్టమొదటిసారిగా
ఒరే శివారెడ్డి, నీ ఇంటికి వచ్చా, చూసుకుందా నువ్వే నేను. యారా హీరోయిజమా? ఏ రేంజ్ హీరోయిజం రానిది? నీకు తెలుసు, గల్లీకైతే ఒక స్టైల్, ఢిల్లీకైతే ఒక స్టైల్లో వెళ్ళే టైపు. ఎలా కావాలో చెప్పు, ఏ టైప్ లో కావాలో చెప్పు, నేను రెడీ. రెచ్చగొట్టిన వాడి మీద తొడగొట్టడం, పొగరెక్కిన వాడి మీద మీసం తిప్పటం వచ్చిన నైజాం. నాతో పోటీకి వచ్చినా పట్టుకొచ్చినా హాస్టల్ అడ్రస్ లేకుండా చేస్తా. వస్తావా? ఒరే శివారెడ్డి, కొట్టకో, మెడ ఇరిచి పడేస్తా. ఏంటా నీ అడావుడి? ఈ పేద ప్రజల రక్తం తాగుతూ బతుకుతున్న నిన్ను, ఈ పేద ప్రజల ఆశీర్వాదాలతో నిన్ను 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 ఓడించి ఈ సీమ నుండి తరివేయకపోతే పేరు రాజారెడ్డి కాదురా. రే రాజా, నీతి మాటలు, నీతి న్యాయం ధర్మం అంటూ తెగరెచ్చిపోతున్నావు. రేపు నీకేదైనా ఆపద వస్తే ఈ ప్రజలు ఆదుకుంటారా? ఆదుకోరు. చూస్తా, అది చూస్తా. పిల్లలగానే పండగ కాదమ్మా, ముందుంది ముసళ్ళ పండుగ. అప్పటిదాకా మిగుతా ఉండు. ఆ ముసళ్ళని బోన్లో పెట్టేటే పులిరా ఈ రాజా. చూసుకుందాం, నువ్వో నేను. ఈ శివారెడ్డి ముందు, ఈ శివారెడ్డి రణరంగులో దిగిన తర్వాత ఎదుటి వారి చరిత్రను సమాప్తం చేయటమే గాని నన్ను ఢీకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఒరే రాజా, ఇప్పుడే ఇక్కడే నిన్ను చంపేస్తే నీకు దిక్కెవర్రా? చరిత్ర సృష్టించి మా కుటుంబం, చరిత్ర తిరరాసింది మా కుటుంబం. బచ్చా, నువ్వేంటా నన్ను పీకేది? నేను తలుచుకుంటే ఇక్కడే నీ మనిషి చేత నిన్ను అంతం చేయించగలను. ఈ నీ సామ్రాజ్యాన్ని బాంబులతో పేల్చి చేయకపోతే చూడు చూస్తా. రాజా, నీ అంతు చూస్తా, నీ అంతు చూడనిదే